జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. అదే మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, సెప్టెంబర్ 28, 2024 శనివారం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:49 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 3:38 వరకు, తదుపరి మక. యోగము సిద్ధము రాత్రి 11:51 వరకు, తదుపరి సాధ్యము. కరణం బాలవ మధ్యాహ్నం 2:49 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 3:45 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 5:59. చంద్రోదయం రాత్రి 3:04. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:28. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:57 నుండి 10:28 వరకు. యమగండం మధ్యాహ్నం 1:28 నుండి 2:58 వరకు. గుళిక కాలం ఉదయం 5:57 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుండి 7:33 వరకు. వర్జము మధ్యాహ్నం 3:22 నుండి 5:07 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 1:53 నుండి 3:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:18 వరకు. సెప్టెంబర్ 28 శనివారం. ఇప్పుడు పితృపక్షాలు కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఇంద్ర ఏకాదశి భాద్రపద బహుళ ఏకాదశిని ఇంద్ర ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన ఇంద్రునితో సమానమైన భోగాలు అనుభవిస్తారని నమ్మకం. చంద్రుడు ఈరోజు రాత్రి 3:38 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 3:38 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 3:38 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ రేబీస్ దినోత్సవం. లూయి పాచర్ జ్ఞాపకార్థంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబర్ 28న ప్రపంచ రేబీస్ దినోత్సవంగా జరుపబడుతుంది. అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినోత్సవం.
భారత స్వాతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్ గారి జయంతి, తెలుగు కవి గుర్రం జాషువా గారి జయంతి, గాన కోకిల లతా మంగేష్కర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 28 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి దైవబలం రక్షిస్తుంది. వృషభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. కర్కాటక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడవచ్చు. వృశ్చిక రాశి విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.